వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక సింపుల్ రెసిపీ అంటే ఆలూ రోల్స్. సో ఇవి స్నాక్ లాగా మీరు ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోని 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం వామును కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ కొంచెం ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న 2 నుంచి 3 ఆలూస్ని తీసుకుంటున్నానండి. సో ఈ ఆలూస్ని కొద్దిగా స్మాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్ని, అలాగే 1/2 కప్ వరకు మిర్చిని, అలాగే 1 టీ స్పూన్ వరకు కారంని, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండి ఉంది చూడండి, దాన్ని కొంచెం తీసుకొని నేను చపాతీలాగా చేసుకుంటున్నాను. సో ఇలా చపాతీలాగా చేసుకొని దానిపైన మన దగ్గర ఎటువంటి చిన్న బౌల్ కానీ లేదా గ్లాస్ కానీ అలా మధ్యలో పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఉంది చూడండి, దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఉన్న గ్లాస్ని తీసేసి దీన్ని మీరు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇలా రౌండ్గా చేసుకొని అలా రోల్స్ లాగా చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న చూడండి, అలా చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇలాంటి ఏ విధంగా అయినా ఎటువంటి షేప్లో అయినా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఈ పిండిని మొత్తాన్ని కూడా అలా రోల్స్ లాగా నేను చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రోల్స్ని కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయి ఒక సింపుల్ రెసిపీ అండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. సో నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తేజు వ్లాగ్స్. థ్యాంక్ యూ.